నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. నేను ఈరోజు మన రావణ్ చంద్రశేఖర్ ఆజాద్ వీరు పార్లమెంట్లోనే బాబాసాహెబ్ స్టాట్యూ దగ్గర 2 రోజుల పాటు తన నిరసనను పార్లమెంట్ సాక్షిగా చెప్పి పార్లమెంట్ సభ్యులకు ఒక సందేశం ఇవ్వగలిగారు. ఈ నిరసన ఎంతో ప్రభావితమైనది. అటు విద్యార్థులతో దగ్గరకు వెళ్తున్నాడు. చాలా సీరియస్ పొలిటీషియన్గా బహుజన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో చంద్రశేఖర్ ఆజాద్ తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు. విద్యార్థులపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు. దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి చంద్రశేఖర్ ఆజాద్ పిలుపిచ్చారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడిపై సమగ్ర దర్యాప్తు జరగాలి, అవసరమైతే నేను దేశబంధుకు నిర్వహిస్తాము అని పిలిపించాడు. ఆజాద్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారిది జాతీయ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పిలుపిచ్చారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం జరిగిన లాఠీచార్జ్, పార్లమెంటు ఎదుట తాను చేపట్టిన నిరసన, సుప్రీంకోర్టు, ప్రభుత్వం, పోలీసులు పాత్రపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆదరణీయులు చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ విద్య కోసం పోరాడుతున్న విద్యార్థులను నేరస్తులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. వారు తీవ్రవాదులు కారు. వారు జంతర్ మంతర్లో శాంతియుతంగా తమ హక్కుల కోసం నిలబడ్డ విద్యార్థులు. అది జలియన్ వాలాబాగ్ కాదు. అయినప్పటికీ వారిపై జరిగిన చర్యలు తీవ్ర ఆందోళన కలిగించాయి అని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై అన్యాయం జరిగితే వారు ముందుగా పోలీసులు, ప్రభుత్వం, కోర్టులను ఆశ్రయిస్తారని, అయితే అన్ని వ్యవస్థలను స్పందించకపోతే ప్రజలకు చివరికి ప్రజా ఉద్యమమే మార్గమవుతుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తమ బాధకునకు వెంటనే స్పందన లభించలేదని నిరాశను వ్యక్తం చేస్తూ, అయితే విద్యార్థులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమమే పరిష్కార మార్గం. ప్రభుత్వం స్పందించినప్పుడు రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా ప్రజా ఉద్యమాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపిచ్చారు. హింసకు తాను ఎప్పుడూ సమర్థించనని స్పష్టం చేస్తూ, మన రాజ్యాంగం ఉద్యమం చేయమంటుంది కానీ హింస చేయమని ఎన్నడూ చెప్పలేదు అని అన్నారు. 2002 20 మంది విద్యార్థుల ఆత్మహత్య ప్రస్తావన, పోటీ పరీక్ష వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకులు, ప్రభుత్వ విధానాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్టు పేర్కొన్న 20 మంది విద్యార్థులకు నివాళులు అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్ ప్రతి విద్యార్థి ప్రాణం అమూల్యమని చెప్పారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయని గుర్తు చేస్తూ, భారతదేశంలో విద్యార్థుల మరణాలపై కూడా సమాజం అంతే బాధ్యతంగా స్పందించాలని అన్నారు. పార్లమెంటు నుంచి జంతర్ మంతర్ వరకు జరిగిన జూలై 20 వరకు పార్లమెంట్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశామని, అనంతరం విద్యార్థులకు వద్దకు వెళ్ళి వారిని శాంతియుతంగా నిరసన కొనసాగించాలన్నని కోరినట్టు తెలిపారు. తాను ప్రత్యక్షంగా అక్కడ ఉండి విద్యార్థులు, పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితిని చూశానని,
ఎక్కడ సాధ్యమైతే అక్కడ ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నం చేశానని ప్రెస్ మీట్లో చెప్పటం జరిగింది. విద్యార్థులపై జరిగిన బలప్రయోగం, ముఖ్యంగా మహిళా విద్యార్థులపై జరిగిన ప్రవర్తనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, ఆయన ఆరోపణలు మరియు అభిప్రాయాలుగా విలేకరుల సమావేశంలో వ్యక్తమయ్యాయి. ప్రధాన డిమాండ్లు విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ ఆజాద్ ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు: 1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై పెట్టిన కేసులు రద్దు చేయాలి. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కళ్ళకి ₹1 కోటి ఇవ్వాలన్నది కూడా ఆ డిమాండ్లో ముఖ్యమైన భాగంగా ఉంది. కనుక మహిళా విద్యార్థుల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పేపర్ లీక్ నేరాలకు యావజ్జీవ కారాగార శిక్ష వంటి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ నియామకాలకు జాతీయ రాష్ట్ర స్థాయి వార్షిక నియామక క్యాలెండర్ విడుదల చేయాలి. నియామకాలు, ప్రవేశ పరీక్షలో పూర్తి పారదర్శకత ఉండాలి. అభ్యర్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేయకూడదని పరిశీలించాలి. పరీక్ష కేంద్రాలను అభ్యర్థుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు: దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తామని, అవసరమైతే రాష్ట్ర స్థాయి నిరసనలు, జైలు బరో కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. పరిస్థితి మారకపోతే వివిధ ప్రజా సంఘాలతో కలిసి భారత్ బంద్కి పిలుపిస్తామని, దేశవ్యాప్త ఉద్యమాలను కూడా పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పారు. చివరి సందేశం ఏమిటంటే, దేశ యువత దేశ భవిష్యత్తు. వారి ఆశలను, విద్యను, అవకాశాలను కాపాడటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. యువత కోసం జరిగే ఈ పోరాట రాజకీయాల కోసం, భారత భవిష్యత్తు కోసం అని చంద్రశేఖర్ ఆజాద్ తన విలేకరుల సమావేశాన్ని ఈ అంశం చెప్తూ ముగించారు. జై భీమ్, నమో బుద్ధాయ, జై భీమ్.